హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని డ్రాప్ నెక్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సరేనండి. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసి డ్రాప్ నెక్, బోట్ నెక్ ఇచ్చుకుని డ్రాప్ తీసుకోవాలి. మనకి ఇలాగ చేత్తోని ఒకవేళ షేప్ ఇచ్చుకోవడం రాలేని వాళ్ళకి కర్వ్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం పేపర్ క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకుని దాన్ని మళ్ళీ మన క్లాత్ మీద పేస్ట్ చేసుకుని అది బ్లౌజ్ మీద అటాచ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ని ఇలాగా 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఫస్ట్ బోట్ నెక్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బోట్ నెక్కి మెడ వెడల్పు వచ్చేసి ఎంత అన్నది ఇప్పుడే పెట్టేసుకోవాలి. ఖర్చులతో పాటు మనకి మెడ వెడల్పు పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడు ఖర్చులు అంటూ ఎక్స్ట్రాగా ఏవి పోవు. దానికోసం మామూలుగా అయితే కనుక 4.5 కానీ 5 ఇంచులు కానీ వెడల్పు బోట్ నెక్ ఉంటే మెడ వెడల్పు బాగుంటుంది అనమాట. నేను 5 ఇంచుల దగ్గరికి మెడ వెడల్పు పెడుతున్నాను. దాని తర్వాత ఇలా బోట్ కోసం అని చెప్పేసి కనీసం 3 నుంచి 3.5 వరకు పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులకి డీప్ పెడుతున్నాను. దాని తర్వాత ఇలా స్ట్రైట్గా మనం 5 ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఇలా గీత గీసేయాలి. అదే రకంగా ఇటువైపు కూడా మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు కనీసం కార్నర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచుల వరకు అన్నా సరే మనం ఇలా మార్కింగ్ పెట్టుకుని బోట్ నెక్ అనేది తెచ్చుకోవాలి. 2.5 ఇంచులు పెట్టుకోండి, బాగా వస్తుంది. అది మన ఇష్టం అనమాట. ఇలా 2.5 ఇంచుల దగ్గర పెట్టుకుని కర్వ్ స్కేల్ని ఇలా యూజ్ చేసుకుని ఇలా మనం బోట్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇక్కడికి ఇలా క్రాస్గా కాకుండా కొద్దిగా ఇలా స్ట్రైట్గానే ఉండేటట్టుగా ఇటువైపు చూసుకోవాలి. క్రాస్గా అయితే కనుక మధ్యలోని వీ షేప్ వచ్చినట్టుగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూసారా, ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం బోట్ అనేది ఇలా తీసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దీని తర్వాత కింద డ్రాప్ స్టైల్ ఇచ్చుకుందాం అని అనుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా బ్లౌజ్కి మొత్తం పైనుంచి ఓవరాల్గా ఎంత కింద వరకు మనం డ్రాప్ ఇచ్చుకోవాలనుకుంటున్నామో పైనుంచి అంటే భుజాల దగ్గర నుంచే చూసుకోవాలి. ఇక్కడి నుంచి కదండి, ఇక్కడి నుంచి చూసుకోవాలి. పైనుంచి ఇలా చూసుకుంటే 10 ఇంచుల వరకు ఇద్దామనుకుంటున్నామో 11 ఇంచుల వరకు ఇద్దామనుకుంటున్నామో అన్నది అది మనం డిసైడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 10 ఇంచుల వరకు అయితే బాగుంటుంది. పైనుంచి కిందకి 10 ఇంచులకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ డ్రాప్ అనేది మనకి ఎంత వెడల్పుని కావాలన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. కనీసం మనకి 3 ఇంచులన్నా సరే ఉంటే డ్రాప్ అనేది బాగుంటుంది. ఇలా 3 ఇంచుల వెడల్పుని ఇలా తీసుకొని ఇక్కడ కూడా 3 ఇంచుల వెడల్పుని ఇలా తీసుకొని ఇలా గీత గీసుకొని తీసేసుకోవాలి. ఇలా గీసుకోవాలి. అంటే ఈ 3 ఇంచుల వెడల్పుని మనకి డ్రాప్ అనేది ఉండాలన్నమాట. దాని తర్వాత మనం ఇలా తీసుకుని ఇది చూసారు కదా, ఇక్కడ ఈ బోట్ నెక్ దగ్గర ఉన్న ఈ లైను అదే రకంగా ఇక్కడ ఈ లైను కలాలన్నమాట. కలిసేటట్టుగా ఇలాగ ఈ కర్వ్ స్కేల్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి ఇలా సెట్ అవుతుంది. అంటే ఇది ఈ లైను ఇక్కడ ఇది మొత్తం అన్నీ కూడా కలవాలన్నమాట. ఇక్కడ ఇలా తీసుకుని ఇలా చూసారా, డ్రాప్ అనేది అంత అందంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా చేతితో తీసినప్పుడు కొంతమందికి రాలేనప్పుడు ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత కనీసం 1 ఇంచు వెడల్పునన్నా సరే మనం ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ రకంగా ఇలాగ కనీసం 1 ఇంచు వెడల్పునన్నా ఇంకొక గీత గీసుకున్నారనుకోండి, ఇది మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం గీసుకున్న లైన్ ఏంటంటే మనకి ఒరిజినల్ నెక్ షేప్ అనమాట. ఇది చూసారా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఇంతవరకు వచ్చేయకూడదు. ఇక్కడే ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన డాట్స్ అన్నీ ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇలాగ ఈ రకంగా డ్రాప్ స్టైల్ అనేది మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా అవుట్లైన్ కటింగ్ చేసుకోండి. ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా పేపర్ క్యాన్వాస్ ఏమన్నా జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు బిగినర్స్ ఇక్కడ ఈ మధ్యలోనే సూదులు పెట్టుకుంటే అది కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట.
ఇప్పుడు మనం ఈ లోపల లైన్ కటింగ్ చేసుకోవాలి. ఇది ఎలా అయితే మనం డిజైన్ గీసుకున్నామో అదే రకంగా అదే లైన్ మీదకి రావాలి కటింగ్, వంక టింకలు రాకూడదు. ఇది చూడండి ఎంత అందంగా వచ్చిందో డ్రాప్ స్టైల్, చూసారు కదా. ఇది క్లాత్ మీద పెట్టుకొని పేస్ట్ చేసేసుకోవడమే. మీరు ఏ బ్లౌజ్ మీద అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అయితే లైనింగ్ పీస్ మీద కూడా ఇలా జాయింట్ చేసేసి మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రాగా లైనింగ్ తీసుకుని ఇలా పేస్ట్ చేసుకుని దాని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయండి, బోట్ నెక్ ఇచ్చుకుని డ్రాప్ స్టైల్ గట్రా ఎలా కట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది చాలా వీడియోస్ ఉన్నాయి. అవి చూసినా సరే మీకు స్టిచ్చింగ్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ డ్రాప్ స్టైల్ అనేది చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో, ఎక్కడ కూడా మనకి వంకర్ లేకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకొని మనం ఐరన్ చేసుకొని దాని తర్వాత డైరెక్ట్గా బ్లౌజ్ మీద యూజ్ చేసుకోవడమే. చూసారు కదా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని మనకి డ్రాప్ కూడా చాలా నీట్గా అందంగా కటింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.